మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీదనే వారి మనసు ఉంటుంది. వారు వాటినే విత్తుకుంటారు కనుక నిత్య జీవమనే మంచి పంట వారి చేతికి తగిన సమయానికి వస్తుంది. శరీరానుసారులు శరీర విషయాల మీదనే వారి మనసు ఉంటుంది. వారు వాటినే విత్తుకుంటారు కనుక తగిన సమయానికి వారి చేతికి వచ్చిన క్షయమనే పంటను కోయక తప్పదు. అప్పుడు వారు దేవుని మీద నిష్ఠూరపడితే ఏ ప్రయోజనం ఉండదు కనుక వారు ఆ పంటను అనుభవించక తప్పదు. ఆత్మ సంబంధమైన విషయము నిమిత్తం కన్నీటితో విత్తుకుంటారు కనుక వారి చేతికి సంతోషపు పంట రాక తప్పదు. శరీరానుసారులు తమ దుష్టత్వాన్ని బట్టి విత్తుకుంటారు కనుక తగిన సమయానికి వారి చేతికి కీడు అనే పంట రాక తప్పదు. నీ కుటుంబ క్షేమం కొరకు కన్నీటితో విత్తుకుంటున్నావు కాబట్టి నీకు క్షేమము అనే పంట రాక తప్పదు. నీ సంఘము క్షేమము అభివృద్ధి కొరకు కన్నీటిని విత్తుతున్నావు కాబట్టి ఆ పంట నీకు రాక తప్పదు. దేశము క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు కన్నీళ్లను విత్తుతున్నావు కనుక వాటికి తగిన పంట నీకు రాక తప్పదు. కనుక మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. నీవు ఏమి విత్తితే ఆ పంట నీకు రాక తప్పదు. కనుక మంచి విత్తును విత్తి మంచి పంటను